డీటెయిల్స్ చూస్తే ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయ భవనాల నిర్మాణం మొట్టమొదటిగా మున్సిపల్ శాఖ నిర్మించిన హెచ్ఓడి భవనం సిద్దమైంది. ఆ శాఖ పాలనా వ్యవహారాలు కార్యకలాపాలు ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు. ఈ పాలనా భవనాన్ని సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. రాజధానిలో పాలనా సౌలభ్యం కోసం మున్సిపల్ శాఖలోని అన్ని విభాగాలు ఒకే చోట అందుబాటులో ఉండేలా సరికొత్త హంగులతో ఈ భవనాన్ని నిర్మించారు. రాజధాని అమరావతి పేరును ప్రతిబింబించేలా భవనం ముందు ఆంగ్ల అక్షరం ఏతో ఎలివేషన్ ను తీర్చిదిద్దారు. ఇకపై అమరావతి నిర్మాణ పనులన్నీ ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు E3N11 కూడలి వద్ద రాయపూడి సమీపంలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. మొత్తం 4.36 ఎకరాల్లో 7 అంతస్తుల్లో దీన్ని పూర్తి చేశారు. హెచ్ఓడిలో మున్సిపల్ శాఖ మంత్రి ఛాంబర్ సహా సిఆర్డీఏ, అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ ఏడీసీ అధికారుల ఛాంబర్లు ఉన్నాయి. ఇక ప్రధాన కార్యాలయానికి పక్కనే 8 ఎకరాల్లో పార్కింగ్ ఏరియాతో కలిపి పీఈబీ విధానంలో మరో 4 భవనాలు నిర్మించారు.